ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయము 17. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుదేవుల సన్నిధిలో ప్రియ శిష్యులు గురవయ్య స్వామి నిరంతర సేవ. గురు సన్నిధిలో గురవయ్య స్వామి వారికి అమ్మవారి దర్శనం అగునప్పటికీ వారి వయస్సు 18 సంవత్సరాలు. నారాయణ స్వామి, గోపాలయ్య, తులసమ్మ, వక్కెమ్మ, కొమరగిరి రమణయ్య, మల్లిక వెంకయ్య వీరంతా గురుదేవుల సేవలో ఉన్నారు. గురుదేవులు ముదిగేడులో వెంకట్రామరెడ్డి ఇంట్లో 3 రోజులుండి సిద్ధలయ్య కొండకు చేరి అచ్చట 3 రోజులుండి అక్కడి నుండి మకాము రాజపద్మాపురమునకు సేవకులతో చేరారు. గురుదేవులచే ప్రతిష్ఠించబడిన నరసింహస్వామి వారి గుడి యందు నివసించారు. మద్రాసు ప్రాంతం అంతా కూడా అప్పుడు తుఫానుతో నిండి ఉన్నది. గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని గోపాలయ్య గారు, స్వామి నెల్లూరుకు తుఫానున్నదా అని అడగగా స్వామివారు, నెల్లూరుకు మన గుండములు కాపలా ఉండ్లా అయ్యా అనిది. అలాగుననే నెల్లూరుకు తుఫాన్ తప్పిపోయింది. గురుదేవులు అచ్చట వారం రోజులుండి శిష్యులతో, అంటే అప్పుడు గురవయ్య స్వామి కూడా, కంచికి మకాం మార్చారు. కంచి వరదరాజస్వామి వారితో గురుదేవులు దేవరహస్యాలు మాట్లాడుకునేవారు. కంచిలో 3 రోజులున్నారు. గురుదేవులు ఎచ్చటనున్నా కూడా నిరంతరము అగ్నిగుండం వెలిగించెడివారు. సేవకులు ఆ అగ్నిగుండమునకు కావలసిన వాటిని సమకూర్చెడివారు. గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు రైలులో ప్రయాణం చేసేటివారు. కంచి వరదరాజుల స్వామి ఆలయాన్ని దర్శించి అచ్చట 10వ చూపు చీటీ లెక్కలు చూసుకొని తిరువళ్ళూరు వీరరాఘవస్వామి వద్దకు వచ్చి అచ్చట వీరరాఘవస్వామి వారితో సృష్టిదేవ రహస్యములు మాట్లాడి 10వ చూపు చీటీ లెక్కలు చూసుకొని తలుపూరుకు చేరిరు. తలుపూరు పెనసాని మస్తానయ్య ఇంటి వద్ద ఉన్న వేప చెట్టు వద్దకు చేరారు. అచ్చట గురుదేవులు 3 రోజులుండి గొలగముడి చేరుకుని గొలగముడిలో 3 రోజులున్నారు. తర్వాత గురుదేవులు శిష్యులు గురవయ్య గారు, గోపాలయ్య గారు ఇంకా కొందరు సేవకులతో తిరుపతికి రైలులో ప్రయాణమై మునిరెడ్డి గారింటికి మకాన్ చేశారు. అచ్చట గోవిందరాజుల స్వామిని దర్శించి కొండపై వెంకటేశ్వర స్వామిని దర్శించారు. తిరుమల కొండకు బస్సులో ప్రయాణం. తిరుమల కొండపైన గురుదేవులు శిష్య బృందంతో 3 రోజులు వెంకటేశ్వర స్వామి సన్నిధిన ఉండి మరలా మునిరెడ్డింటికి వచ్చారు. అచ్చట ఉన్న శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి మరలా గొలగముడికి మకాన్కు చేరుకున్నారు. అలనాడు దేవతలు, ఋషీశ్వరులు, మునులు స్నానమాచరించిన పుష్కరిణిలో మన గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు స్నానమాచరించారు. గొలగమూడి నుండి బస్సు ప్రయాణంలో పెనుబర్తి రమణారెడ్డి, కాంతమ్మ గారింటికి చేరుకున్నారు. ఆ ఇంటి ముందు కట్టించిన మేడ క్రింద భాగంలో గురుదేవులు అగ్నిగుండం వేసుకుని ఉంటూ ఉన్నారు. ప్రియ శిష్యులు గురవయ్య, గోపాలయ్యల సహకారంతో గురుదేవులు అగ్నిగుండం వేసి భయంకరమైన పిశాచములను వెడలగొట్టారు. అచ్చట ఉన్న 10 రోజులు గురవయ్య గారు, గోపాలయ్య గారు డోలీలో మోసుకొని పోయి గురుదేవులకు స్నానపానాదులు చేయించేవారు. ప్రియ శిష్యులు గురవయ్య గారు అహోరాత్రములు గురుదేవులను కంటికి రెప్పలా చూసుకుంటూ సేవించుకున్నారు. అచ్చట 10 రోజులుండిన తదుపరి గొలగముడికి చేరుకున్నారు. గొలగముడిలో 4 గుంజల పందిరి క్రింద సేవకులు వరిగడ్డి పరిచి పైన చాప, దానిపైన గోనెపట్టా పరవగా దానిపై గురుదేవులు కూర్చొని ముందు అగ్నిగుండం వేసుకొనిడివారు. ఆ రోజుల్లో సేవకులు గురుదేవులకు తాటి ఆకు రేఖలో రాగి అంబలి పోసి ఇవ్వగా గురుదేవులు ఇతరులెవ్వరూ చూడకుండుటకై దుప్పటి కప్పుకొని కొంత కుక్కలకు, కాకులకు పోసి కొంచెముగా తను త్రాగిడివారు. రాత్రి సమయంలో ఎవరైనాను గురుదేవుల పడకకు 8 గజముల దూరంలో ఉండి నమస్కరించి వెళ్ళవలేనే కాని దగ్గరకు రానిచ్చేడివారు కాదు. గురుదేవులు గొలగముడి నుండి బస్సులో నెల్లూరు బస్టాండ్కి చేరి అచ్చటి నుండి గుర్రబండిలో పెన్నా నదికి చేరి శిష్యులు గురవయ్య గారు, గోపాలయ్య గారు,
గురుదేవులను పెన్నా నదికి డోలీలో మోసుకొని వెళ్ళి స్నానం చేయించి రంగనాయక స్వామి గుడికి చేర్చగా అచ్చట అంటే రంగనాయక స్వామి గుడిలో 4 గంటల సేపు గురుదేవులు గురవయ్య గారు సృష్టి విషయములు మాట్లాడుకునేవారు. రంగనాయక స్వామి గుడి వద్ద నుండి నెల్లూరు టౌన్ హాల్ దగ్గరనున్న ఈశ్వరమ్మ మఠంలోని రాఘవమ్మ గారు నివసిస్తున్న దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమమునందు 3 రోజులున్నారు. అక్కడ అగ్నిగుండం వేశారు. శిష్యులు గురవయ్య గారు గోపాలయ్య గారు గురుదేవులకు నిత్యము రాత్రింబవళ్ళు సేవ చేస్తుండేవారు. నెల్లూరు నుండి మకాము పొదలకూరుకు మార్చారు. పొదలకూరులో గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒక వేప చెట్టు క్రింద అగ్నిగుండం వేశారు. పొదలకూరులో 3 రోజులు మకాము, అచ్చటి నుండి ఇనుకుర్తి మకాము, కారి రామస్వామి వారింట్లో 3 రోజులు అగ్నిగుండం వేశారు. ఇనుకుర్తి రామాలయంలో గురుదేవులు అగ్నిగుండం వేసుకొని కొన్ని రోజులు ఉన్నారు. ఇనుకుర్తి కారి రామస్వామి గారింటికి అప్పుడప్పుడు గురుదేవులు వెళ్ళి అగ్నిగుండం వేసేవారు. ఇనుకుర్తి బడి వద్ద గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు చాలా కాలం అగ్నిగుండం వేశారు. అచ్చటకు దగ్గరలో ఉన్న కణ్వ నదికి గురుదేవులను శిష్యులు గురవయ్య గారు గోపాలయ్య గారు డోలీలో మోసుకొని పోయి స్నానం చేయించేవారు. గురుదేవులు ఎక్కడికి పోయినా వెంట సేవకులు అందరూ ఉండేవారు. కారి రామస్వామి 2 ఎద్దుల బండిలో గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని డి గని దగ్గరకు ఎన్నో పర్యాయాలు తీసుకుని వెళ్ళారు. మాతాజీ తులసమ్మ, మాతాజీ వక్కెమ్మ, మల్లిక వెంకయ్య, కొమరగిరి రమణయ్య మొదలగు వారు గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి సేవలో ఉండేవారు. గోపాలయ్య గారు పెద్ద పెద్ద మానులు నరికి గురుదేవుల అగ్నిగుండానికి వేసేవారు. నిరంతరము గురుదేవుల సేవలో గురవయ్య గారు ఉండేవారు. నిత్యము గురుదేవులను గోపాలయ్య గారు గురవయ్య గారు మల్లిక వెంకయ్య గారు డి గని నుండి ఇనుకుర్తికి అంటే 2 మైళ్ళ దూరం డోలీలో మోసేవారు. ఆ రోజుల్లో గోపాలయ్య గారు సేవకులకు గురుదేవుల దర్శనములకు వచ్చిన భక్తులకు వంట చేసి పెట్టేవారు. అచ్చటి నుండి ఇనుకుర్తి నుండి మకాము తలుపూరుకు మార్చారు. తలుపూరు నారాయణదాసు గారింట్లో 3 రోజులు, మస్తాను నాయుడు గారింటి వద్దనున్న వేప చెట్టు క్రింద 3 రోజులు మకాం. అక్కడి నుండి 2 ఎద్దుల బండిలో చెర్లోపల్లి రాముల వారి గుడి వద్దకు మకాం మార్చారు. 3 రోజులు అక్కడ నివసించి అక్కడి నుండి తలుపూరుకు శిష్యులు గురవయ్య గారు గోపాలయ్య గారు గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని డోలీలో మోసుకుని వచ్చారు. తలుపూరు నుండి బస్సులో కలిజేడు వెంకటగిరి రాజాగారి గని వద్దనున్న వేప చెట్టు వద్దకు మకాం మార్చబడింది. అచ్చట 10 రోజులుండి నిరంతరము అగ్నిగుండం వేసి గురుదేవులు సృష్టి చీటీలు వ్రాయించేవారు మరియు మైకాగని చీటీలు కూడా వ్రాయించేవారు. అక్కడి నుండి కలిచేడులో నరసారెడ్డి ఈశ్వరమ్మ గారింటికి మకాం మార్చి అక్కడి నుండి 2 ఎద్దుల బండిలో సిద్ధలయ్య కొండకు మారారు. అక్కడి నుండి సేవకులతో గురుదేవుల వారిని గోపాలయ్య గారు గురవయ్య గారు డోలీలో కొండపైకి మోసుకొని పోయేవారు. సిద్ధలయ్య కొండపైన సిద్ధేశ్వరుని దర్శించుకొని రాత్రింబవళ్ళు అగ్నిగుండం వేస్తూ అక్కడనే ఉండేవారు. గోపాలయ్య గారు అందరికీ వంట చేయగా గురవయ్య గారు నీళ్లు మోసేవారు. అచ్చట అంటే కొండపై నుండి క్రిందికి గురుదేవులను స్నానార్థమై డోలీలో శిష్యులు గోపాలయ్య గారు గురవయ్య గారు మోసుకొని వచ్చి స్నానానంతరం తిరిగి డోలీలో గురుదేవులను సిద్ధలయ్య కొండపైకి చేర్చేవారు. అచ్చట 1 వారం రోజుల మకామనంతరం సిద్ధలయ్య కొండకు కిందకు దిగారు. సిద్ధలయ్య కొండ క్రింద కూడా 1 వారం రోజుల మకాము, నిత్యము అగ్నిగుండము ఎక్కడున్నా వేసేవారు స్వామి. అచ్చట నుండి 2 ఎడ్ల బండిలో కలిచేడుకు మకాం మార్చారు. కలిచేరు నుండి బస్సులో తలుపూరు నారాయణదాసు గారి ఆశ్రమమునకు మకాం మార్చారు. అక్కడ 3 రోజులుండి గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని తలుపూరు నుండి చెర్లోపల్లికి డోలీలో శిష్యులు గురవయ్య గారు గోపాలయ్య గారు మోసుకొని వచ్చారు. చెర్లోపల్లి రాముల వారి ఆలయం వద్ద మకాం చేశారు. అక్కడ మళ్ళీ 3 రోజులు మకాం. ఆ 3 రోజులు సేవక బృందంతో శ్రీవారు గురుదేవులు ఉన్నారు. చెర్లోపల్లి నుండి తలుపూరుకు మకాం మార్చారు. కంసాలి మస్తానయ్య ఇంటి దగ్గర మకాం. అక్కడ నుండి తలుపూరు శివాలయానికి మకాం. అనంతరం గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వారి శిష్య బృందంతో బస్సులో ప్రయాణం చేసి గొలగముడి వేయించేశారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిని నమః. అధ్యాయం 17 సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.